హలో అండి. ఈరోజు పచ్చి కొబ్బరి దోసకాయ కూర వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు, పచ్చి కొబ్బరి, పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇవన్నీ తర్వాత గంటెడు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దానిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు దోరగా మగ్గాయి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత దోసకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పొడి 1 స్పూను, 1 స్పూను కారపొడి వేసుకొని సాల్ట్ కూడా తగినంత వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడికిన తర్వాత దింపేసుకోవడమే. వేడి వేడి రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంతేనండి.